భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, శరన్నవరాత్రులలో శక్తిమాత విశేష రూపం గాయత్రీమాత. వేద స్వరూపిణిగా, మంత్రాధిష్టాన దేవతగా గాయత్రీమాతను ఎందుకు ఆరాధన చేస్తారు? గాయత్రీదేవ్యై నమః. అన్ని మంత్రాలకు మూల మంత్రం గాయత్రి. ఈ మాట లోకంలో ప్రచారంలో ఏర్పడింది. శాస్త్రం అలా చెప్పదు. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అనే ప్రామాణిక శ్లోకాన్ని అనుసరించి అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ మంత్రం అనేటటువంటి వాడుక జన వ్యవహారంలోని వచ్చేసింది. అన్ని మంత్రాలకు మూల మంత్రం ప్రణవం, ఓంకారం. అయితే జ్ఞానం కలిగితేనే మనం మంత్రాన్ని అధ్యయనం చేయగలుగుతాం. ఆ జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి దివ్య స్వరూపం తల్లి, తదుపరి గాయత్రీదేవి. ఆ కారణం చేతనే అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ మంత్రం అనే మాట వచ్చేసింది. గాయత్రి ఒక ఛందస్సు, అక్షరాలకు క్రమాన్ని అందించేటటువంటి ఒకానొక రూపం. వైదికంలో ఇలాంటి ఛందస్సులు అనేకం ఉన్నాయి. ఉష్ణిక్, అనుష్టుపు, త్రిష్టుపు, జగతి, బృహతి, గాయత్రి, ఇలా వాటిల్లో గాయత్రి ఒకటి. 22 అక్షరాలు మాత్రమే ఉన్నటువంటి గాయత్రి మంత్రం దేవతలతో జరిగిన యుద్ధంలో ప్రయోగించిన అనంతరం పూర్వం కొన్ని ఛందస్సులు పోగొట్టుకున్న అక్షరాలని సాధించి విజయం పొందిన కారణంగా 24 అక్షరాలతో గాయత్రీ రూపంగా పొందినట్లుగా వేదం బోధిస్తుంది. త్రిపదా గాయత్రీ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవతు తత్పర్ణస్య పర్ణత్వం బ్రహ్మ వై పర్ణః యత్పర్ణ శాఖయా వత్సానపాకరోతి. త్రిపదా గాయత్రీ, 3 పాదాలతో గాయత్రీ మంత్రం ఇలా రూపం పొందినట్లుగా వేదమాత వివరిస్తుంది. ఒక్క పాదానికి 8 అక్షరాల చొప్పున ఇవి 3 పాదాల మహామంత్రం. అమ్మను ఆరాధన చేసేటటువంటి క్రమంలో సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అనేటటువంటి ఆవరణ రూపంలో నవావరణ దేవీయాం లలితాయా మహౌజసః నవ ఆవరణ చక్ర విధానంలో అమ్మను సర్వసిద్ధిప్రద అన్న పేరిట స్తోత్రం చేస్తూ ఉంటాం. మరొక వైపున నవదుర్గల రూపంలో ద్వితీయం బ్రహ్మచారిణి, అమ్మవారిని బ్రహ్మచారిణి అనే రూపంలో కూడా స్తోత్రం చేస్తూ ఉంటాం. గాయత్రీ మాతకు సంబంధించి పంచముఖ రూపంలో స్తోత్రం చేస్తాం కదా. ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయై, తెల్లని రూపం కూడా అమ్మవారిదే. ఆ విధంగా స్తోత్రం చేసేటటువంటి జగజ్జననిని మనసులో నిలుపుకొని ఏ మంత్రాన్ని మనం ధ్యానం చేసినా ఆ మంత్రం మనకు సార్థకమవుతుంది కనుక గాయత్రీ మంత్రం. ఈ మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి దర్శించినట్లుగా పౌరాణిక విజ్ఞానం మనకు తెలియజేస్తుంది. అనేక గాయత్రీ మంత్రాలు మనం వేదంలో నారాయణం లేక నారాయణీయం అనేటటువంటి యజురారణ్యక ఉపనిషత్తులలో చదవవచ్చు. ప్రధానంగా ఈ గాయత్రీ స్వరూప మంత్రాలు 21 ఆ నారాయణంలో మనం చూస్తూ ఉంటాం. తత్సవితుర్వరేణ్యం, ఈ మంత్రాన్ని గాయత్రీ మంత్రంగా మనం చెప్పినప్పుడు యో దేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరాత్ ప్రేరయేత్తస్య భర్గస్య తద్వరేణ్యముపాస్మహే. గాయత్రీ మంత్రంలో ఉండే మూలార్థమే ఈ శ్లోక రూపంలో ఉన్నది కనుక ఈ శ్లోకాన్ని అందరూ చదవవచ్చు. ఇది చదివితే గాయత్రీ మంత్రం అనుగ్రహం తప్పక మనకు లభిస్తుంది. యో దేవ సవితాస్మాకం, ఇలా చదువుకోవాలి. ఇది గాయత్రీ స్వరూపం. గురువుగారు, మంత్రాలలో గాయత్రీ మంత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ మంత్రాన్ని ఎవరైనా పఠించవచ్చా? ఎటువంటి నియమాలు ఉంటాయి? ఇందాక చెప్పుకుంటున్నట్లుగా గాయత్రీ మంత్రం మంత్రార్థం, పఠించేవారు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు
కొద్దిపాటి బాధాకరమైన అంశం ఏమిటి అంటే ఈనాటి కాలంలో కొంతమంది చరవాణిలో కూడా గాయత్రి మంత్రం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దోషం. అలాగే మరికొంతమంది వారి వాహనాలకు సైరన్ వినిపించేటట్లుగా, వాహనం వెనక్కి వస్తున్నప్పుడు వినిపించేటట్లుగా కూడా గాయత్రి మంత్రాన్ని వినియోగిస్తున్నారు. టెక్నికల్ నాలెడ్జ్, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కారణంగా ఇలాంటి వికృత రూపాలని మనం చూస్తున్నాం. ఇవన్నీ దోషాలు. గాయత్రి మంత్రం ప్రాధాన్యత, ప్రాశస్త్యం ఏమిటి అంటే మట్టుకు ఈ మంత్రములోని 23 అక్షరాలు, 24 అక్షరాల గాయత్రి మంత్రం అధర్వణ వేదంలో మాత్రమే ఉంది. వరేణ్యం అని ఉన్న చోట ఈ రెండింటిని విడదీస్తేనే 24 అక్షరాలు అవుతాయి. ఈ కథలో తత్సవితుర్వరేణ్యం వయం దేవస్య భోజనం శ్రేష్టకం సర్వధాతమం. గాయత్రీ మంత్రంలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ప్రకృతిలో ఉండేటటువంటి ఒక్కొక్క దైవం ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నది. కనుక ఒక్క గాయత్రీ మంత్రాన్ని మనం వినగలిగితే, అనగలిగితే, సాధన చేయగలిగితే, మననం చేయగలిగితే సమస్త దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇంత ప్రాశస్త్యం కలిగిన ఈ గాయత్రీ మాతను, గాయత్రీ మంత్రాన్ని స్మరించడంలో, అధ్యయనం చేయడంలో జాగరూకత తప్పనిసరి. పాటించవలసిన నియమాలలో ఉదయం వేళ గాయత్రీ మాతను ధ్యానం చేసే సమయంలో తూర్పు వైపుగా, ముఖం తూర్పు వైపుగా ఉండి జపం చెయ్యాలి, సాధన చెయ్యాలి. నిలబడి జపం చెయ్యాలి. సాయంత్రం వేళ సాధన చేసే సమయంలో పడమర వైపుగా తిరిగి సాధన చెయ్యాలి, కూర్చొని సాధన చెయ్యాలి. వారి వారి విశ్వాసాలకు అనుకూలంగా భస్మధారణ చేసే సమయంలో ఉదయం వేళ భస్మాన్ని, తడిపిన భస్మాన్ని ధరించి సాధన చెయ్యాలి. సాయంత్రం వేళ పొడి భస్మాన్ని ధరించి సాధన చెయ్యాలి. గాయత్రీ మాతకు సంబంధించి జపం చేసే సమయంలో తత్సవితుర్వరేణ్యం ఈ మంత్రాన్ని చెప్పే క్రమంలో జపమాలలో ఉండేటటువంటి పూస ఉదయం వేళ లోపలి వైపుగా వేసుకోవాలి. సాయంత్రం వేళ వెలుపలికి ప్రయత్నించే విధంగా, విడిచిపెట్టే విధంగా ఆ జపమాలని వినియోగించాలి. ఆ అమ్మను స్తోత్రం చేసే సమయంలో ముక్త విద్రుమ హేమ నీళ ధవళ ఛాయైర్ముఖైస్త్రీయక్ష్ణై యుతామెందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశకశాం. అమ్మవారి రూపం చాలా తీవ్రమైనది కూడా. శుభ్రం కపాలం గదాం, గళసీమలో కపాలమాలికలు ధరించినట్లుగా కూడా ఈ సాధనా ధ్యాన శ్లోకం వివరిస్తుంది. సాత్వికంగాన, తామసికంగాన, రాజసికంగాన ఎలా ధ్యానం చేస్తున్నాం అనేటటువంటి కోణంలో గాయత్రీ మాత అనుగ్రహం మనకు లభిస్తుంది. ఉదయం వేళ సాత్వికంగా, మధ్యాహ్నం వేళ తామసికంగా, సాయంత్రం వేళ రాజస మార్గంలో కూడా సాధన చేసే పద్ధతులు అనేకం ఉన్నాయి. అపరాహ్న వేళ 2 గంటల సమయంలో కూడా గాయత్రీ మాతను స్తోత్రం చెయ్యాలి. ఉదయము, సాయంత్రము తప్పనిసరి. అపరాహ్న వేళ సాధకులు విశేషంగా ప్రయత్నం చేస్తారు. ఇలా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ఈ గాయత్రీ మంత్రాన్ని మనం రోజూ పారాయణం చేసిన, రోజూ విన్న, పవిత్రమైన ఆలోచనలతో ఈ మంత్రాన్ని అధ్యయనం చేసిన అమ్మ అనుగ్రహంతో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ 3 లభిస్తాయి. అన్నింటికంటే కూడా మించి ఆలోచన శక్తి స్పష్టంగా మనకు అలవడుతుంది. ఏ విషయాన్నైనా కూలంకషంగా అన్నింటినీ కూడా అర్థం చేసుకునే విధంగా ఆలోచించ అలవాటు ఏర్పడుతుంది. అమ్మ కంటే మించిన దైవం ఉంటుందా? గాయత్రీ మాత కంటే మించిన మంత్రం ఉంటుందా? ఈ ఆలోచన ఇందులో నుంచే ఉద్భవించింది. గురుగారు, ఏ దైవానికి నివేదన సమర్పించే సమయంలోనైనా గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు కదా. ఇలా మహా నైవేద్యాన్ని సమర్పించే సందర్భంలో గాయత్రి మంత్రాన్ని ఎందుకు పఠిస్తారు? ఏ దైవానికి కూడా అన్నప్పుడు దైవాలన్నింటికీ ఆలయాలు ఉన్నాయి. గాయత్రీ మాతకు మట్టుకు
ప్రత్యేకంగా ఆలయాలు ఏర్పడలేదు. ఈనాటి కాలంలో ఏర్పడితే ఉండవచ్చును గాక, కానీ పౌరాణిక యుగంలో ఆగమశాస్త్ర ఆరంభపు కాలంలో గాయత్రీమాతకు విశేషమైన ఆలయాలు లేవు. ఎందుకంటే గాయత్రీమాత శబ్ద బ్రహ్మవాచ్యంగా మనం గుర్తించిన దైవం. అన్ని మంత్రాలను బాహ్యంగా ఉచ్చరించే సమయంలో ప్రజాపతి మనసాధ్యాయన్ ఎలా చేస్తామో అలాగే గాయత్రీ మంత్రాన్ని కూడా మనస్సులోనే ఉచ్చరిస్తాం, స్మరిస్తాం. తత్సవితుర్వరేణ్యం ఈ మంత్రాన్ని చెబుతూ దైవం సన్నిధానంలో ఉంచేటటువంటి ఆ పదార్థాలపైన నీటిని ఇలా పరిశేచన చెయ్యాలి, చిలకరించాలి, వృత్తాకారంగా ఆ నీటిని తిప్పాలి. దైవం సన్నిధానంలో మాత్రమే అని కాకుండా మనం ఆహారం తీసుకునే సమయంలో కూడా మన భోజన పళ్ళెం చుట్టూరా కూడా ఇదే గాయత్రీ మంత్రంతో నీరు చెప్పి సంప్రోక్షణ చేసి స్వీకరించాలి అంటుంది శాస్త్రం. ఎందుకు ఇలా గాయత్రీ మంత్రాన్ని వినియోగిస్తున్నారు అంటే ఆ మంత్రంలో ఉండే అర్థం అలాంటిది. తత్సవితుర్వరేణ్యం విశ్వమంతా ఆవరించిన చైతన్యము. ధి అంటే బుద్ధి, నాకు బుద్ధిని ప్రచోదనం చేయుగాక, ఆలోచించే శక్తిని వృద్ధి పెంపొందింపజేయుగాక. ఇది ఇందులో ఉండే సూక్ష్మార్థం. ఈ అర్థంతో ఏ దైవాన్ని అయినా మనం స్తోత్రం చేయవచ్చు కనుక ఏ దైవానికైనా నివేదన చేసే సమర్పించే సమయంలో ఆ దైవానికి సంబంధించిన మూల మంత్రం కాకుండా బుద్ధిని ప్రచోదనం చేసేటటువంటి సవితాశక్తి రూపకంగా ఈ వాక్కుతో ఈ పదార్థాన్ని అభిమంత్రిస్తున్నాను. గాయత్రియా ప్రోక్ష్య ఈ వాక్యంలో ఉండే అర్థం ఇది. ఇందుకోసమే ఏ దేవతను స్మరించినా సమర్పించే నైవేద్యాన్ని గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసి తదుపరి ప్రాణాపాన వ్యానోదాన ఉదాన సమానములు అనే 5 ముద్రలతో ఆ స్వామికి లేక ఆ దేవతకు నివేదనగా ఇలా సమర్పిస్తారు. ఇది అర్థం. గురుగారు, దేవి నవరాత్రుల సందర్భంగా ఎటువంటి ఆహార నియమాలను పాటించాలి? ఏ ఆహార పదార్థాలను స్వీకరించవచ్చు, ఏ ఆహార పదార్థాలని స్వీకరించకూడదు? సత్వగుణాన్ని పెంపొందింపజేసేటటువంటి ఆహార పదార్థాలనే మనం స్వీకరించాలి. ఉల్లి, వెల్లుల్లి ఇవి మనలో తామస గుణాన్ని పెంపొందిస్తాయి. సాధన క్రమంలో అమ్మను ఆరాధన చేసేటటువంటి పద్ధతిలో సత్వగుణం ప్రధానం అనుకునేటటువంటి వారు పాలు, వెన్న, నెయ్యి, తేనె, పళ్ళు సహజంగా లభించేటటువంటి పదార్థాలు రూపం మార్చకుండా ఉన్నవి నివేదనగా సమర్పిస్తారు. బెల్లం, అలాగే తీవ్రత మారే కొలది మినపపప్పుతో చేసిన అన్నం, పెసరపప్పుతో చేసిన అన్నం, కందిపప్పుతో చేసిన అన్నం, పెరుగుతో కలిపిన అన్నం, చింతమండు రసంతో కలిపిన అన్నం, ఇలా వీటిని సిద్ధం చేస్తారు. మరికొంత సాధన మారే కొలది కొబ్బరికాయలు, కొబ్బరికాయ అంటే కొబ్బరి వక్క, తేనె, అరటిపండు, త్రిమధురము అని పేరు, ఇలాంటి వాటిని నివేదన చేస్తారు. ప్రధానంగా నవరాత్రులలో సాత్విక ఆహారం, ఒక్క పూట మాత్రమే ఆహారం స్వీకరించాలి. రాత్రివేళ ఆహారం తీసుకొనకుండా పళ్ళు, పాలు యథాశక్తి స్వీకరించి పరుపు పైన పడుకొనకుండా వస్త్రం పరిచి నేలపైన చాప, వస్త్రం వీటిని వినియోగించి నిద్రకు ఉపక్రమించడం, మితంగా మాట్లాడడం, తదా సదా ఎల్లప్పుడూ శ్రీమాత్రే నమః అమ్మనామాన్నే స్మరించడం ఆరోగ్యదాయకం. లభించిందల్లా తినకుండా ఆహార పదార్థాన్ని స్వీకరించే విషయంలో నియమాన్ని పాటిస్తేనే అది నవరాత్రి నవకం అవుతుంది. గురుగారు, ఈ నవరాత్రులలో శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తూ ఉంటారు కదా, ఈ కుంకుమార్చన చేసే సందర్భంలో ఎటువంటి నియమాలను పాటించాలి? శ్రీచక్రారాధన చేయడం చాలా విశేషం. ఈ శ్రీచక్రానికి 96 కోణాలున్నాయి అని మనకు ఖడ్గమాల కూడా తెలియజేస్తుంది. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క దేవత, 108 దేవతల సమగ్ర సమాహారమైన ఈ శ్రీచక్ర యంత్రంలో 96 కోణాలు ప్రత్యేకం. దేహంలో కూడా 96 తత్వాలు ఉంటాయి.
యజ్ఞోపవీత ధారణ చేసేటటువంటి సంప్రదాయం కలవారు ఆ యజ్ఞోపవీతంలో ఈ 4 వేళ్లకు దారాన్ని చుట్టుకుంటే వచ్చేవి 96 బెత్తల ప్రమాణం 96 చాలా విశేషం. మహాలయంలో కూడా 96 రోజుల ప్రస్తావన ఉంటుంది. శ్రీచక్ర ఆరాధన చేసే సమయంలో కుంకుమారాధన చేసేటటువంటి మహిళలు, సుభాషిణులు, కన్యకామణులు ఎవరైనా కూడా ఆ శ్రీచక్రాన్ని చక్కగా కడిగి తుడిచి ఇత్తడి, వెండి, రాగి, స్వర్ణము ఇలా లోహపాత్రలలో ఆ శ్రీచక్రాన్ని ఎదరగా ఉంచాలి. శ్రీచక్రానికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి మూల రూపం చతుష్కోణంలో ఉంటుంది. ఈ చతుష్కోణ కోణ రూపం అవిమూలగా అంటే మన ఎదురుగా అలా పొడుచుకుని వచ్చేటటువంటి భాగం కాకుండా సమానంగా ఉండే విధంగా ఉండే దిశనే మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రధానం, మరచిపోకూడని అంశం. సమయ వామము, సమయ దక్షిణము అనే 2 విధానాలలో 5 కోణాలు ఊర్ధ్వం, 4 కోణాలు దిగువన ఒక ఆచారం కాగా 4 కోణాలు ఊర్ధ్వం దానికి వ్యతిరేకంగా ఉండే పదార్థ విధానం మరి ఒకటి. 2 విధానాలలో కూడా మనకు శ్రీచక్ర స్వరూపాలు లభిస్తాయి. గురువు గారిని సంప్రదించి ఏ విధమైన అర్చన మనకు మేలు కలుగుతుందో, మన ఇంటిలో అనూచానంగా ఏ విధమైన ఆరాధన ఉన్నదో ఆ పద్ధతిని అనుసరించాలి. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. శ్రీచక్ర ఆరాధన చేసే సమయంలో శ్రీచక్రం ఎంత మేరకు ఉంటుందో అంత పెద్ద గిన్నె వినియోగించాలి. దిగువన కొద్ది భాగమే ఉన్నట్లుగా కాకుండా ఆ గిన్నెలో శ్రీచక్రమును ఉంచి శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః, చిత్ అగ్నికుండ సంభూతాయే నమః ఇలా నామావళి చెప్పే సమయంలో మహిళలు ఓంకారం చెప్పరాదు. మనస్సులో ధ్యానం చేసుకోవచ్చుగాక, ఉచ్చరించరాదు. అలాగే నామావళిని స్పష్టంగా పలకడానికి ఇబ్బంది ఉన్నటువంటి తరుణంలో వింటూ కూడా చేయవచ్చు. కుంకుమారాధన చేసే సమయంలో ఆ కుంకుమను ధేను ముద్ర అని ఒక ముద్ర, 24 ముద్రలలో ఇది ఒక ముద్ర. వి అనే అక్షరానికి ఈ ముద్ర ప్రత్యేకం. తత్సవితుర్వరేణ్యం అందులో ఈ అక్షరం వస్తుంది. ఈ ముద్రతో బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు ఈ ముద్రతో కుంకుమను చేత స్వీకరించి హృదయం వద్దకి తీసుకువెళ్ళి ఇలా చూపించి వదిలిపెట్టాలి. మళ్ళీ మిగిల్చుకొనకూడదు. పలుమంది ఒక్కసారి అంత కుంకుమ చేతబుచ్చుకొని శ్రీమాత్రే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః ఇలా చేస్తూ ఉంటారు. మధ్యలో మళ్ళీ ఎందుకు అన్నట్టుగా నామావళిని చెప్పే సమయంలో తరిమినంత వేగంగా, తరుముతున్నంత వేగంగా నామావళి చెప్పరాదు. ప్రశాంతంగా చేద్దాం. 1008 నామాలు చెప్పడానికి సమయం వీలు లేని ఎడల శ్రీమాత్రే నమః ఒక్క మంత్రం చాలు. ఆ ఒక్క మంత్రంతో యథాశక్తి 11 సార్లు కుంకుమ సమర్పిస్తే కూడా కుంకుమారాధన అవుతుంది. కుంకుమారాధన చేసే సమయంలో మహిళలు తడి వస్త్రము ధరించరాదు. పొరపాటుగా కూడా తడి వస్త్రములు ధరించరాదు. అలాగే వివాహం అయిన మహిళలు గోచీపోసి చీర కట్టుకున్న ఎడల మరింత ప్రయోజనకరం అని కూడా శాస్త్ర ప్రమాణం. ముఖ్యంగా కాలికి పసుపు రాచుకొని, చేతులకు గాజులు ధరించి, కంటికి కాటుక పెట్టుకొని, నుదుట కుంకుమ బొట్టు ధరించి, శిరస్సులో పుష్పాలు అలంకరింపజేసుకొని ఈ 5 అలంకరణలు కలిగిన అనంతరం మాత్రమే మహిళ శ్రీచక్ర ఆరాధన చేసిన ఎడల సంపూర్ణమైన ప్రయోజనాన్ని సాధించుకోగలుగుతుంది. మధ్యలో ఇతరములైన విషయాల పట్ల ఆసక్తి చూపరాదు. అనివార్య కారణాల చేత చరవాణి లేదా ఇతరులతో సంభాషించే అవసరం ఏర్పడినప్పుడు విరామం ఉన్న సమయంలో చేతిలో కుంకుమ ఉండాలి. ఎంత మేరకు అవసరమో అంత మేరకే మాట్లాడి మళ్ళీ మనస్సులో 11 సార్లు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని సంకల్పం చేసుకొని విష్ణు మళ్ళీ ఎక్కడైతే ఆపామో అక్కడ మనం కొనసాగించవచ్చు. కావలసిందల్లా భక్తి, శ్రద్ధ, చిత్తం. నవవిధ భక్తి మార్గాలలో ఆత్మసమర్పణ శిఖరాజమానమైనది 9వది. కనుక
శ్రీచక్ర ఆరాధన చేసే సమయంలో ఆత్మ సమర్పణ అన్నట్లుగా కుంకుమారాధన చేయాలి. గురువుగారు, దసరా నవరాత్రులలో కుమారి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉందంటారు. కుమారి పూజ యొక్క ప్రత్యేకత ఏంటి? కుంకుమారాధన ఎలా చేస్తామో కుమారి ఆరాధన కూడా అంతే ప్రత్యేకతతో కూడుకున్న అంశం. అమ్మవారిని ఆరాధించడం అంటే అర్థం జగత్తులో అందరిలో అమ్మను చూడగలగడం. సోదరి, ఇల్లాలు, అమ్మ, అక్కయ్య, ప్రతి మహిళ, ప్రతి బాలిక అందరిలో కూడా మనం అమ్మను చూడగలగాలి. ఈ క్రమంలో నవరాత్రులలో 3 సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయికి గాయత్రీ మాత అలంకారం చేసేటటువంటి రోజున కుమారి పూజను చెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం. 3 అన్న అంకెతో ఈ అమ్మాయిని పూజించడంలో అర్థం ఏమిటి అంటే సృష్టి స్థితి లయాత్మకంగా ఇచ్ఛా క్రియా శక్తులను మేళవించి అమ్మ అనుగ్రహం పొందడం. త్రిమూర్తి అన్న పేరిట గాయత్రీ మాతను అలంకరించినటువంటి రోజున అమ్మకు ప్రతీకాత్మకంగా చిన్నారి బాలికను కుమారి అన్న పేరిట పూజించి అలంకరణ ద్రవ్యాలను బహుమానంగా అందించాలి. ప్రత్యేకంగా గాజులు, అలాగే శిరస్సు పైన అలంకరింపజేసేటటువంటి పుష్పాది గాజులను, సుగంధ తైలములను అందించిన ఎడల కుమారి పూజ పరిపూర్ణమవుతుంది అని ప్రమాణం. కాలికి పసుపు రాయడం, కంటికి కాటుక అలదడం, చేతులకు గాజులు అందించడం, నుదుటిన కుంకుమ పట్టు అలంకరింపజేయడం, శిరస్సులో పుష్పాలని ఉంచడం, ఇలా చేసిన ఎడల ప్రతి బాలిక కూడా జగత్తులంతా కూడా పాలించేటటువంటి కాత్యాయనిగా మనం దర్శనం చేసుకోవచ్చు. శబ్ద బ్రహ్మమునకు ప్రతీకాత్మకంగా ఉండే గాయత్రీ మాతను త్రిపథగా సూచించేటటువంటి తరుణంలో దర్శనం చేసుకోవాలి అంటే త్రిమూర్తి అన్న పేరిట 3 సంవత్సరాల వయస్సు గల బాలిక ఆరంభం చేసుకొని ఏ అమ్మాయినైనా కూడా మనం అమ్మగా స్తోత్రం చెయ్యాలి అంటుంది శాస్త్రం. అలాగే శాస్త్ర విధులను అనుసరించి ఎవరైతే సాధనా క్రమంలో శ్రీచక్ర ఆరాధన చేస్తారో సర్వసిద్ధిప్రద చక్ర స్వామిని అన్నట్లుగా అమ్మను సంకల్పం చేసేటటువంటి క్రమంలోనే బతుకమ్మ పేరిట కూడా ఆ జగదంబను స్తోత్రం చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఒక్కొక్క పువ్వేసి చందమామ అనే పాటలతో ఆరంభం చేసి ఇద్దరక్క చెల్లెళ్ళు ఒక్క ఊరికిచ్చిరి అనే పాటలతో కొనసాగిస్తూ జగత్తులో ప్రతి మహిళలో కూడా మనం అమ్మనే చూడాలి. అమ్మతనం కంటే మించిన గొప్పతనం ఇంకేదైనా ఉంటుందా? అది చెప్పడం కోసమే గాయత్రీ మాత అలంకారం, అది చెప్పడం కోసమే జానపదుల కళారూపాలలో బతుకమ్మ ఆరాధన. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.